సహకరించిన పెద్దలకు, డాక్టర్లకు, శ్రేయోభిలాషులకు మరియు మిత్రులకు సేవా హాస్పిటల్ తరఫున నా నమస్కారాలు. ఎన్నో సంవత్సరాల కళ సాకారమైన ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి నాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ నా సర్వీసు, నా సేవలు నా వంతు ప్రయత్నిస్తూ ఈరోజు మళ్ళీ ఒక హాస్పిటల్ నేను స్టార్ట్ చేసి ఇక్కడ ప్రజలకు నా సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి నా వంతు నా మీద గౌరవించి నా మీద ప్రేమ అభిమానాలతో మల్లారెడ్డి గారు, వేస్ సుభాష్ రెడ్డి గారు, మా మామగారు అయినటువంటి కందాల ఉపేంద్రెడ్డి గారు నాకు మేమేంటంటూ నాకు ఎంతో అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఈ రోజు వరకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు వైద్య రంగంలో కష్టపడి 15 నుంచి 20 సంవత్సరాలు నేను కష్టపడుతూ సామాన్య ప్రజలకు కూడా పరిచయిస్తున్న శ్రేయోభిలాషులు అందరికీ నా వంతు, పేద మధ్యతరగతి అన్ని రకాలుగా ఉన్న ప్రజలందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసుకుంటూ నా సహాయాన్ని మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సేవా హాస్పిటల్ పెట్టడానికి ఉద్దేశం కూడా అదే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున వైద్య రంగంలో ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. సో ఈరోజు సామాన్య ప్రజలకి కార్పొరేట్ వైద్యంలాగా వాళ్ళకున్నంత పరిధిలో మనం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవా హాస్పిటల్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కానీ ఇక్కడ మంచిగా సేవా హాస్పిటల్ అన్ని 50 బెడ్ హాస్పిటల్ తోటి అన్ని రకాలు కూడా అన్ని సదుపాయాలతోటి, ఎక్స్రే తోటి, అన్ని కూడా టెస్ట్లతోటి, ల్యాబ్ తోటి అన్ని కూడా పర్ఫెక్ట్ మెడికల్ షాప్ తోటి కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. ముందు కూడా సంజీవరెడ్డి గారు కష్టపడాలి, ఇంకా ఒక రాజిరెడ్డి గారు కష్టపడి ఒక 10 బ్రాంచ్లను తెరవాలి. మీరు కూడా ఎందుకంటే కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుంది, కష్టపడింది ఏం సాధ్యం కాదు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా మంచిగా హాస్పిటాలిటీ ఇస్తే, మంచిగా పేషెంట్లను బాగా చూస్తే, పేద ప్రజలకు మంచిగా సేవ చేస్తే తప్పకుండా మీరు చాలా గొప్ప హాస్పిటల్ అవుతుంది, చాలా పేరు వస్తుంది కూడా ఈ హాస్పిటల్కు. సేవా హాస్పిటల్ అనేది మంచిగా పేరు రావాలని కూడా కోరుతున్నా. భగవంతుని అన్ని రకాలు కూడా సక్సెస్ కావాలని కోరుతున్నా. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో ఫిర్దాస్గూడలో పెద్ద ఎత్తున మన సేవా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ డైరెక్టర్ రాజిరెడ్డి గారు, డాక్టర్ అసోసియేషన్ ఫోరం ప్రెసిడెంట్ గారు, మిగతా మా ప్రెసిడెంటు, మా సెక్రటరీ, మా కుమారన్న, మా బుచ్చన్న, మా చంద్రన్న అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మా సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా హాస్పిటల్స్ ఇంకా చాలా అవసరం ఉంది. వైద్యం అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ కాబట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం, వైద్యం అందుకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ హాస్పిటల్స్ ఇక్కడ ఇంకా నా నియోజకవర్గంలో చాలా తక్కువన్నాయి. ప్రజల రేషియో ప్రకారం కంటే కూడా ఇంకా చాలా తక్కువన్నాయి కాబట్టి ఇంకా కొన్ని హాస్పిటల్ కూడా అవసరం ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, బస్తీ దవాఖానలు కూడా ఇక్కడ ఇంకా చాలా అవసరం ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఇక్కడ పెద్ద ఎత్తున వైద్యం అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే మీద ఉన్నది కాబట్టి ఇంకా చాలా హాస్పిటల్ ఓపెన్ చేపిస్తాం, బస్తీ దవాఖానలు ఓపెన్ చేపిస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున 100 బెడ్ది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఓపెన్ చేపిస్తాం, అందరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉన్నది. సంజీవరెడ్డి గారు కూడా, రాజిరెడ్డి గారు కూడా మంచిగా మేనేజ్ చేస్తాడు. మంచి హాస్పిటల్, 50 బెడ్ హాస్పిటల్, మంచి సెంటర్లు ఉంది, బాగా సక్సెస్ అయ్యి ఇంకో 10 బ్రాంచ్లు తెరవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈరోజు బోడుప్పలు పరిధిలోని సేవ్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉప్పలు, బోడుప్పలు, నారపల్లి, ఈ మేడిపల్లి పరిధిలోని ప్రజలందరికీ ఒక దగ్గరగా ఉంటూ మధ్యతరగతి నుంచి తక్కువ ఉన్న ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో మంచి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి తగ్గ విధంగా ఇప్పుడున్న ప్రైవేట్ కార్పొరేట్ బిల్లులకు కాకుండా వాళ్ళ పరిస్థితి ఇదిని బట్టి వాళ్ళ ఇబ్బందులకి సర్వీస్ మంచిగా ఇస్తూ వాళ్ళ తగ్గ విధంగా బిల్స్ సర్వీసెస్ అన్ని రకాలుగా ఇస్తూ
ఇక్కడున్న ప్రజలకు దగ్గరగా ఉండడం జరిగింది గత 10 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈరోజు సేవా హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి అన్ని రకాల సర్వీసులు 50 పడకల ఆసుపత్రిగా ప్రారంభిస్తున్నాము. సో అన్ని రకాల సర్వీసులు ఇంకా 50 పడకల హాస్పిటల్ నుండి ఇంకా డెవలప్ కావాలి. ఇక్కడున్న ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, పత్రికా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ఆకర్ష్, ఇక్కడ జనరల్ ఫిజిషియన్. ద మెయిన్ మోటో ఆఫ్ ద హాస్పిటల్ మెయిన్ పెట్టిన దానికి కారణం ఈజ్ టు అవైల్ 24/7 సర్వీసెస్ టు ద పీపుల్. దట్ ఈస్ ద మెయిన్ మోటో. బికాస్ ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు 24 గంటలు సేవలు అందించే హాస్పిటల్ ఇప్పటివరకు అయితే ఫిజిషియన్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ చాలా తక్కువ ఉన్నాయి. సో అదే మెయిన్ మోటోగా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం, ప్లస్ దాని తగ్గట్టు సర్వీసెస్ అందజేయడానికి 100% ట్రై చేస్తామని సేవా హాస్పిటల్ నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ.